అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. టీవీకే విజయ్ కు మద్రాస్ హైకోర్టులో గట్టి షాకే తగిలింది. కరూర్ తొక్కేసలాట ఘటన పూర్తిగా సర్కారోళ్ళు కుట్ర అని ఆయన పార్టీ తరపున దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తోసిపుచ్చుకున్నది. విచారణ ఇంకా మొదట్లోనే ఉన్నది. గట్లెట్లా నిర్ణయం తీసుకుంటారని అడిగింది. ఈ సందర్భంగా కనీసం ఏర్పాట్లు లేకుండా సభను ఎట్లా నిర్వహిస్తారు అని అడగబట్టింది. విజయ్ కు ధర్మాసనం గిట్లా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నది. గట్లెట్లా అనుమతులు ఇచ్చిర్రని సర్కారును కూడా అడగబట్టింది. సరైన విధి విధానాలు రూపొందించే వరకు కూడా అన్ని భారీ యాత్రలకు అనుమతులు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. గదే టయానికి వాళ్ళపైన కేసులు పెడుతున్నారని ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి టీవీకే నాయకులు కూడా దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణతోని ధర్మాసనం మరింత తీవ్రంగా స్పందించింది. తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత టీవీకే నాయకులు అందరికి ఏడిగిపోయినారు అని అడగబట్టింది. గింత భారీ విషాదం జరిగిన తర్వాత బాధితుల్ని ఎవరు పట్టించుకోలేదని అన్నది. విజయ్ వాహనాన్ని అధికారులు ఎందుకు సీజ్ చేయలేదు అని హైకోర్టే అడిగింది. ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశం పైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేయించాలని సర్కారు ఆదేశించింది. కరూర్ ఘటన విషయాన్ని రాజకీయ కుట్రగా చేయాలనుకున్న విజయ్ ప్రయత్నాలన్నీ పెద్దగా ఫలించనే లేవు. రాష్ట్ర సర్కార్ తరపున విచారణ చేస్తే తప్పిదమంతా టీవీకే పైన నెట్టేస్తారన్న అభిప్రాయంతో సిబిఐ విచారణ అడిగిండ్లు. కానీ అసొంటి అవకాశం లేకపోగా ఇప్పుడు తప్పిదం జరిగిన తర్వాత టీవీకే నేతలు కనిపించకుండా పోవడం పైన ఇప్పుడు దీనిపైన కూడా విచారణ షురు అవుతుంది.